నాగేశ్వరరావు గారు మీది కొత్త పార్టీ కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, కొత్త పార్టీ వచ్చింది. నవీన్ గారు, చింతపండు నవీన్ గారు ఆధ్వర్యంలో కొన్ని వివాదాల్లో పొద్దున్నే కూడా ఏదైతే తాజ్ కృష్ణాలో మీరు ఫస్ట్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారో దానికి పర్మిషన్ లేదని కొద్దిసేపు, ఉందని కొద్దిసేపు, ఇలా రకరకాల గందరగోళం తర్వాత ఎట్లాస్ట్ మీటింగ్ అయితే జరిగింది. కొత్త పార్టీ ఆవిర్భవించింది. పార్టీ పేరు చెప్పారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దీంతో పాటు పార్టీ జెండా ఏదైతే ఉందో ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, దీంట్లో మధ్యలో చిహ్నం ఏదైతే ఉందో కార్మిక చక్రము, పిడికిలి, దానికి రెండు వైపులా కూడా రెండు ఆలివ్ ఆకులు, దీంతో జెండా రూపొందించారు. ఎజెండా కూడా చెప్పారు. బీసీలు ముఖ్యమంత్రి కావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలి. ఇన్ని రోజులు వేరే పార్టీలో మనం పనిచేసాము, ఇవాళ మన పార్టీలో మనమే చేయబోతున్నాము. ఇవన్నీ కూడా పార్టీ ఎజెండాగా ఉన్నాయి. కాబట్టి సరే, కొత్త పార్టీ యొక్క లక్ష్యం ఏంటి, అంతిమంగా ఏం చెప్పదలుచుకున్నారు, ప్రజల్లోకి ఎలా వెళ్ళదలుచుకున్నారు? థ్యాంక్ యూ మేడం. నా పేరు కేవీ రావు. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తిరుమల ఆధ్వర్యంలో ఆవిర్భవించడం నిజంగా ఇది బీసీలకే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా శుభపరిణామం అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం తర్వాత కూడా ఈరోజు బీసీలకి రాజ్యాధికారం కేవలం ఒట్టి మాటగానే ఉన్నది తప్ప ఎక్కడ కూడా ఆచరణ రాలేదు. మరి ఎన్నో పార్టీలు ఆవిర్భవించాయి, కానీ ఈరోజు కేవలం సంపన్న వర్గాల పార్టీలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా బీసీలు అణగారిన వర్గాలే మిగిలిపోతున్నారు. 55% పైబడి బీసీలు ఈరోజు రాజ్యాధికారం సంపాదించాలంటే ఓట్లు వేసే సాధనంగా మిగిలిపోతున్నారు తప్ప సీట్లు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకోసమే ఈరోజు బీసీలకు ఒక రాజ్యాధికారం కావాలి, ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీ కావాలని చెప్పేసి మా బీసీ వర్గాలన్నీ ఆలోచన చేసి మరి ఈరోజు తిరుమల గారి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. ఇది యావత్ తెలంగాణ కూడా ఈరోజు పండుగ దినంగా మేమంతా భావిస్తున్నాము. బీసీలకు ఈరోజు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అయితే ఒక బీసీ వ్యక్తిగా మేము భావిస్తున్నాం మేడం. ఈరోజు బీసీల కోసం ఈ తిరుమల గారు పెట్టిన పార్టీ ప్రతి ఇంటింట మా పేరు వినబడుతుందని చెప్పేసి అయితే గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మేడం. రైట్, అంటే మీరే అన్నారు చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి, కనుమరుగాయి, ఓన్లీ సంపన్న పార్టీలు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయని. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఈ పోటీతత్వంలో మల్లన్న పెట్టిన ఈ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? బీసీలు ఎంతవరకు అక్కడ చేర్చుకుంటారు అనుకుంటున్నారు? తప్పకుండా మీకు సమాధానం చెప్తాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం కొన్ని బీసీ పార్టీలు పెట్టడం, అవి ఏదో ఒక పార్టీలో కలిసిపోవడం జరిగింది. కానీ ఎన్నో అనుభవాల తర్వాత మల్లన్న గారు అయితేనేమి, మల్లన్న గారి టీం అయితేనేమి దీన్ని ప్రత్యేకంగా తీసుకోవడానికి కూడా చాలా టైం తీసుకునే ఈరోజు పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఎందుకంటే ఒకసారి పార్టీ పెట్టిన తర్వాత దీన్ని వెనక్కి చూడకూడదు, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, మన బీసీల సత్తా ఏంటో చూపించాలి. అడగారిన వర్గాలకు, అటు బీసీలు కానీ, మైనార్టీలు కానీ, బహుజన వర్గాలకు కానీ సరైన పార్టీ ఈ తెలంగాణ లేదు. కాబట్టి వారి కోసం మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి, బీసీలందరినీ ఏకం చేయాలి. అనేక సంవత్సరాలుగా బీసీల కోసం పోరాటం చేసిన మల్లన్న గారు దీనికి సరైన నాయకుడు అని చెప్పేసి మేము భావించి అందరం కలిసి మల్లన్న గారిని ముందుకు పెట్టి ఈరోజు ఆయన చేసిన వర్క్ కానీ, ఆయన తీసుకెళ్లినటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు కానీ మేము నమ్మి ఈరోజు బీసీ వర్గాల నుంచి ఆయన పార్టీని మేము ఆయనకు అప్పచెప్పాము. తప్పకుండా ఈ బీసీ యొక్క పార్టీ ఏదైతే ఉందో తప్పకుండా ఇది మనుగడలాగా ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒకప్పుడు మనకి ఈ సోషల్ మీడియా అంత యాక్టివ్గా వెళ్ళిన సమయంలో ప్రజల్లోకి అనేక కార్యక్రమాలు తీసుకెళ్ళకపోయారు. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది, ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా మనం రాజ్యాధికారం కోల్పోయాము? 75 సంవత్సరాల 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీలకు న్యాయం జరగట్లేదంటే ఎక్కడ లోపం జరిగింది? అనేక విషయాల మీద మేము చర్చోపతలు జరిగిన తర్వాత ఈ రోజు ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగిందండి. తప్పకుండా ఇది త్వరలో రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా అధికారంలోకి వచ్చి తీరుతాము. మిగతా పార్టీలాగా ఇది కనుమరయ్యే పరిస్థితి ఏమాత్రం లేదు. ఎందుకంటే యువత మా వెనకాల ఉన్నారు, నిరుద్యోగం మా వెనకాల ఉన్నారు, అడగాని వర్గాలు మా దగ్గర ఉన్నారు, మైనార్టీలు మొత్తం ఉన్నారు. కాబట్టి ఈ పార్టీని మేము పూర్తిగా రాజ్యాధికారం ప్రయాణం తీసుకెళ్లే పరిస్థితుల్లో మేము వర్క్ చేస్తున్నాము. మా దగ్గర అనేక మంది మా పార్టీలో రావడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మా యొక్క ఈ బీసీ పార్టీ మనుగడ సాధిస్తుందని చెప్పేసి మీకు గంటాపదంగా చెప్తున్నాను మేడం. రైట్. సో ఏదైతే జెండా ఉందో ఇందాక నేను చెప్పినట్టు ఎరుపు పచ్చ జెండా, అలాగే కార్మిక చక్రము, దాంట్లో పిడికిలి, ఆలివ్ ఆకులు, దీనికి ఎందుకు పెట్టారు అనేది నెక్స్ట్ ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. సో రవి గారు, తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ దాదాపు బీఆర్ఎస్ పార్టీ తప్ప అన్ని పార్టీలు మారిచ్చారు ఆయన.
ఆయన మీద రకరకాల విమర్శలు ఉన్నాయి. బట్ కానీ బీసీ నాయకుడిగా ఆయనకుండే ఆదరణ ఆయనకుండింది, 2 రకాలుగా ఉన్నాయి కాబట్టి. సరే, మొన్ననే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అదే పార్టీని